హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, తోటకూర ఎన్ని రోజులైంది? నేను మధ్యన 2 రోజులు అయిందా? అంతే, 2 రోజులు అయింది. అంటే అప్పుడు మొత్తం తెంపలేదు అనుకోండి. దాదాపు కేజీ దాకా గంగవాయల కూర వచ్చింది, తోటకూర వచ్చింది. మళ్ళీ ఇదేంటి, రాడిష్ ఆకు. అయితే విత్తనాలు ఎక్కువ ఉంటే నేను రాడిష్ ఒక దాంట్లో ఒక టబ్లో వేసేసాను. తీసి ఒక్కొక్క మొక్క తీసి మళ్ళీ ఒక కుండీలో పెట్టాలనుకున్నా, కానీ అలా పెడితే సక్సెస్ కాలేదు. సరే, ఇది పెసరపప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. పొడిపప్పులాగా వేసుకోవాలి ఆకు. అందుకే లేతగా ఫ్రెష్గా ఉంది అని చెప్పేసి ఇంకా ఇది కోసుకొచ్చాను. కాలిఫ్లవర్ చూడండి, కొంచెం దవనం కనకాంబరాలు వస్తే తీసుకొచ్చాను. పూజకు పువ్వులు తీసుకొచ్చాను. అసలు మనం గార్డెన్లోకి వెళ్తే ఈరోజు మనకేం కూరగాయలు లేవు, ఈరోజు వంటకి అనుకొని కనుక మనం గార్డెన్లోకి ఒకసారి తొంగి చూస్తే ఏదో ఒకటి 2 రకాల కూరగాయలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఆకుకూరల కోసం అయితే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం లేదు. అన్ని మొక్కలలో వస్తూనే ఉన్నాయి. అసలు ఎన్ని గుంటగల్జేరాకు, తెల్లగల్జేరాకు, ఎర్రగల్జేరు, అలాగే గంగవాయలు, తోటకూరలో ఎన్నో రకాలు, ఇలా ఆకుకూరలన్నీ వస్తూనే ఉన్నాయి. సరే, మనకి ఇంట్లో పని వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాచ్మెన్ ఉంటుంది కదా మా రజిత, ఇంకా వాళ్ళు కూడా వండుకుంటారనే ఉద్దేశంగా తనకి నాకైతే స్పెషల్గా సరిపోతుంది మాకు. ఇప్పుడు ఈ తోటకూర తనకే, ఈ 2 రకాలు నేను, ఎందుకంటే నిన్న తోటకూర గంగవాయల కూర తనకి ఇచ్చేసాను. ఇంకా ఒక ఫ్రెండ్ వచ్చింది ఇంటికి, ఇంకా తనకు కూడా అసలు గంగవాయల కూర తోటకూర తనకి ఇచ్చేసాను. అది 1/2 కేజీ పైనే, ఒక్కొక్కటి 1/2 కేజీ పైనే ఉంటుంది. సరే వండుకోండి అని చెప్పేసి తనకి ఇచ్చాను. హ్యాపీ కదా, ఏముంది దీనిలో మనం చేసేది. కాకపోతే పెంచుకోవడానికి శ్రమ ఏం లేదు, కానీ ఈ కొయ్యడానికైతే కంపల్సరీ శ్రమ పడాల్సిందే. ఎందుకంటే ఒక చోట ఉండదు. పోనీ ఏ స్టూల్ లాంటిదో వేసుకొని కూర్చొని కట్ చేద్దామంటే అన్ని కుండీలలో పెరుగుతుంటుంది. కాబట్టి వంగుతూ లేస్తూ అలా చేయాల్సిందే. కానీ ఇలా ఒక పంట మన చేతికి వచ్చిందన్నప్పుడు మనం చేసేటువంటి శ్రమ అది ఎక్కువేమీ కాదు అనిపిస్తుంది. అంతే అంటారా కదా, చెప్పండి. ఇది ఈరోజు హార్వెస్ట్.